నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. భవిష్యత్ తరాలకు మంచి పౌరులకు అందించే దిశగా జువైల్ హోమ్ పనిచేయాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత. ఇరవై 26వ తేదీ మహాశివరాత్రికి గోష్పాద క్షేత్రంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత. పే బ్యాక్ టు సొసైటీ నినాదంతోనే సమాజం అభివృద్ధి సాధ్యం. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. మంచి పౌరులుగా బాల నేరస్తులను తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉన్న తక్షణ కర్తవ్యం. మన బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత అన్నారు. శనివారం ఉదయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా కార్యాలయం నందు లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్స్, శ్రీ శిశు సంక్షేమ పోలీస్ శాఖల వారితో స్పెషల్ జ్యువెనైల్ పోలీస్ యూనిట్స్కి నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ సమాజంలో నేడు ఆదరణ కొరబడిన వివక్ష గురి అవుతున్న చిన్నారులు నేర ప్రవృత్తి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి ప్రతి చిన్నారిని గుర్తించి వారిని సరైన మార్గంలో నడిపించాలని, ఆ దిశగా చర్యలు చేపట్టి తీర్చిదిద్దిన నాడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని ఆమె అన్నారు. చిన్నారులు ఎక్కడా కూడా నేరాలకు పాల్పడకుండా వారిని చైతన్యపరచాలని ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్స్ కి, అలాగే ప్రెస్ అండ్ మీడియా, విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ బోత్ ద ఏఎస్పీ అలా అవర్స్ లో మనం చేయగలిగితే రీసెంట్ గా కూడా మనకి రాజమండ్రిలో 2 hours లో దావడేశ్వరం పోలీసు మైనర్ గార్డులు పట్టుకోవడం జరిగింది. కేసెస్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అనే కేసెస్ ఎవరైతే నామినల్ ర్యాంక్ ఆఫ్ ఎస్ఐ వాళ్ళని నామినేట్ చేసి ట్రైనింగ్ ఇవ్వమన్నారు. ఆఫ్ కోర్స్ వీ డు అండర్స్టాండ్ ద ప్రాక్టికాలిటీస్. ఈ స్టేషన్స్ లో ఈవెన్ రైటర్స్ దగ్గర నుండి కూడా ఈ కేసెస్ ఇవన్నీ కూడా అటెండ్ అయ్యి వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసే సందర్భాలు అన్నీ ఉంటాయి. ఈ రోజు మీ ట్రైనింగ్ సెషన్స్ లో 2 ఆస్పెక్ట్స్ లో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని ఇక్కడే క్లారిఫై చేసుకోండి. మీకు ఆఫీసర్స్ తో పాటుగా ఇంకా వేరే సూర్య ప్రభావత్ గారు వీళ్ళు కూడా క్లాసెస్ తీసుకుంటారు. డే 1 నుండి అంటే మీకు రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుండి కూడా ఆ రిపోర్ట్ ని పర్సూ చేసి వాళ్ళని ఎగ్జామిన్ చేసి విక్టిమ్ ఎగ్జామిన్ చేసి వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏ సెక్షన్ ఆఫ్ లా కింద రిజిస్టర్ చేయాలి, వాళ్ళకున్న ప్లస్ పాయింట్స్ అంటే బెనిఫిట్స్ ఏంటి, ఏమి ఇవ్వాలి, వాళ్ళు ఎలాగ ట్రీట్ చేయాలి అనేవన్నీ కూడా మీకు ఆల్రెడీ అవగాహన ఉంది. అలాంటి వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి కంటిన్యూస్ గా ఈ ట్రైనింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడానికి హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు డైరెక్షన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మన సొసైటీ హెల్దీ సొసైటీ లాగా డెవలప్ అవ్వాలి. చిన్నపిల్లలు ఎవరైతే నేర వాతావరణంలో కానీ నేర ప్రవృత్తిలో కానీ ఉన్నవాళ్ళని రిహాబిలిటేషన్ అనేది మన మెయిన్ ఎయిమ్. ఆ రిహాబిలిటేషన్ అబ్జర్వేషన్ హోమ్స్ లో పెట్టి వాళ్ళని రిపీట్ కాకుండా చూడటము, అలాగే వాళ్ళకి సరైన అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కల్పించడము. పిల్లలు ఎక్కడైతే మనకి మోస్ట్లీ విలేజెస్ లోని కోనసీమ అవుట్సైడ్ డిస్ట్రిక్ట్స్ లో ఏజెన్సీ ఏరియాస్ లో పెద్దవాళ్ళు కూలి పనికి వెళ్ళిన తర్వాత పిల్లలు స్కూల్స్ కి సరిగ్గా వెళ్ళకపోవడము ఇవన్నీ ఉంటాయి. అలాంటి సందర్భాల్లోనే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి పక్కన ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్షిప్ చేసుకొని ఇలాంటి చిన్న చిన్న నేరాలు చేయడానికి అవుతుంది. అవి కనుక వాళ్ళు జువెనైల్ గా ఉన్నప్పుడే వాటిని ఎరాడికేట్ చేస్తే కనుక పెద్ద అయిన తర్వాత మళ్ళీ నోటోరియస్ గా మారే అవకాశం అనేది ఉండదు. రీసెంట్ పాస్ట్ లోనే మాకు అన్ని రకాలుగా అంటే నాట్ ఓన్లీ జువెనైల్ కేసెస్ కానివ్వండి, మిగతా చిల్డ్రన్ కి సంబంధించిన అన్ని ఇష్యూస్ లో కూడా వీ హావ్ బీన్ రిసీవింగ్ సెవరల్ ఇన్స్ట్రక్షన్స్. డ్రాప్ అవుట్స్ ఎక్కడైనా ఉన్నాయా, వాళ్ళకి ఏదైనా హెల్త్ పరమైన ఇష్యూస్ ఉన్నాయా, మెంటలీ కానీ ఫిజికల్లీ కానీ డిజేబుల్డ్ పర్సన్స్ పిల్లల్లో ఉన్నారా, ఇలాంటివన్నీ కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. అలాగే మీరు జువెనైల్ అనేది ట్రీట్ చేయడానికి దేని బేసిస్ గా మీరు అతను జువెనైల్ కి ట్రీట్ చేస్తున్నారని డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లోనే వాటిని రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సీజ్ చేసుకోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ మైనారిటీలో కానీ లేకపోతే ఎంటరింగ్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ అనుకున్నప్పుడు కానీ కండక్టింగ్ ఆసిఫికేషన్ టెస్ట్ ఎప్పుడు మనం కండక్ట్ చేస్తాము సెక్షన్ 7 యూటిలైజ్ చేసుకునేటప్పుడు కానీ అలాంటివన్నీ చూసుకోవాలి. ప్లస్ మీకు పోక్సో ఆఫెన్సెస్, చిల్డ్రన్ కోర్ట్ అనేవి కూడా క్లాషెస్ వస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో కూడా మనకు ప్రావిజన్స్ ఉన్నాయి. పోక్సో కోర్టులో ఉన్న వాళ్ళని, జువెనల్ కోర్టులో ఉన్న వాళ్ళని, జువెనల్స్ ని 16 years దాటిన తర్వాత మనం ఎలాగ ట్రీట్ చేస్తున్నాం అనేది కూడా క్లారిఫికేషన్, డిఫరెన్షియేషన్ అనేది ఉండాలి. ప్రీ అరెస్ట్ దగ్గర కానీ అరెస్ట్ సమయంలో కానీ వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి అవేర్నెస్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి అంటే ఏదో ఫార్మల్ గా వచ్చాము, మీటింగ్ అటెండ్ అయ్యాము, వెళ్ళాము అన్నట్లుగా కాకుండా ఖచ్చితంగా మీకు ఒక రెస్పాన్సిబిలిటీ కింద ఈ ట్రైనింగ్ సెషన్ కి అటెండ్ అవ్వమని మిమ్మల్ని నామినేట్ చేశారు అంటే కార్యక్రమానికి వచ్చే వాళ్ళకి జూనియర్ జస్టిస్ 2015 ప్రకారం కేర్ అండ్ షేర్ తీసుకోవడం, వాళ్ళకి కేరింగ్ పిల్లలకి అలాగే ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనకు తెలియనిగో అయినా సరే ఒకసారి మన అందరితో ఇక్కడ ఉన్నటువంటి లీగల్ అథారిటీస్ అందరూ మనకి చెప్తారు. అలాగే ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మేడం గారు వచ్చారు, అందరూ కూడా వివరాలు ఇస్తారు. ఏదైనా విషయాలు వస్తే మీకు ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే ఇక్కడే క్లారిఫై చేసుకోండి, దయచేసి ఎక్కడ ఆలోచించకండి. అలాగే రీసెంట్గా ఈ ఉమెన్ మన హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ గర్ల్స్ స్కూల్స్, గర్ల్స్ హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్స్, అలాగే కాలేజెస్ అన్నిటికీ కూడా రీసెంట్గా తీసుకున్నటువంటి కొత్త స్టెప్స్ ఏంటంటే డీజీ సార్ కెమెరాస్ బిగించడం. కొన్ని ఎవిడెన్స్ మనకు రాలేకపోతున్నాయి, 24 గంటలు మనం కాపలా కాలేకపోతున్నాం. కాబట్టి కెమెరాస్ బిగించి కెమెరాస్ ద్వారా మనం అక్కడ ఏమైనా జరుగుతుంటే ఇల్లీగల్ యాక్ట్స్ అన్ని మనం తెలుసుకోవడానికి ఈ కెమెరాలు కూడా బిగించడం జరుగుతుంది. అలాగే డీజీ సార్ రీసెంట్గా చెప్పడం జరిగింది, నిన్న హెచ్ఎం గారు కూడా అదే విషయాన్ని మళ్ళీ చెప్పడం జరిగింది. అలాగే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మేడం గారు కూడా మన సోషల్ వెల్ఫేర్ మీటింగ్స్ లాంటిలో కూడా ఏ స్కూల్స్ హాస్టల్స్ ఉన్నాయో వాళ్ళకి కనుక డబ్బులు లేకపోతే నేను అరేంజ్ చేస్తాను మేడం గారు చెప్పి ఆ కెమెరాస్ అవన్నీ కూడా కొన్ని అరేంజ్ చేస్తున్నారు మేడం గారు. ఇవన్నీ ఎందుకంటే మనకి క్రైమ్ తగ్గడానికి. ఎప్పుడైతే కెమెరా ఉందని తెలిసిందో వాడు క్రైమ్ అక్కడ చేయడు. 1, 2 ఒకవేళ క్రైమ్ జరిగితే డిటెక్ట్ అవుతుంది. కాబట్టి కెమెరాలు అవి కూడా మన డ్యూటీలో భాగమే. మనకు ఉపయోగపడటం కోసం, సహాయకారిగా ఉండటం కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొవ్వూరులో ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే విధంగా గోష్పాద క్షేత్రంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కొవ్వూరు ఆర్టీఓ రాణి సుష్మిత పేర్కొన్నారు. శనివారం ఉదయం కొవ్వూరు ఆర్టీఓ కార్యాలయంలో వివిధ సమన్వయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం గోష్పాద క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ రాణి సుష్మిత మాట్లాడుతూ పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని, లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానంలో కొవ్వూరు పట్టణంలో నదీ తీర ప్రాంతంలో 10 పడవలు, 10 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి ఉత్సవాలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను సన్నద్ధం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కావాలని ఆ పైకి జంప్ చేసింది, 2 సార్లు కొట్టింది, తర్వాత స్లో అందరికీ శుభోదయం. ఈరోజు మనకి గోష్పాద క్షేత్రంలో ఒక ఫిజికల్ ఇన్స్పెక్షన్ కోసం అందరు అధికారులతో కలిసి వచ్చాము. ఎందుకు అంటే రానున్న శివరాత్రి ఉత్సవాలు ఏ విధంగా చేస్తారు అనే దాని మీద ఒక ప్రణాళికాబద్ధమైన ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్కి వారి డ్యూటీలు ఇవ్వడం జరిగింది. సో అందులో ముఖ్యంగా 24న మనకి కళ్యాణోత్సవం ఉన్నది, 25న తీర్థం ఉన్నది, అండ్ 26 తెల్లవారుజాము 3 గంటల నుంచి పుణ్యస్నానాలు ఉన్నాయి, అండ్ 26 అర్ధరాత్రి లింగోద్భవ సమయం కూడా ఉన్నది. సో వీటన్నిటికీ కూడా ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, ఘాట్లను ఏ విధంగా శుభ్రం చేయాలి అనేది మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అలాగే బందోబస్తు ఎలా పెట్టించాలి, అండ్ లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే ట్రాఫిక్ని ఎలా డైవర్ట్ చేయాలనేది మన గౌరవనీయులైన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, అండ్ అట్ ద సేమ్ టైం వచ్చిన భక్తులు ఏ విధంగా ఇబ్బంది పడకుండా రకరకాల బ్యారికేడింగ్లు గుడి లోపల, గుడి బయట, అలాగే తీర్థం జరిగేటప్పుడు షాప్లో ఎక్కడెక్కడ ఉంటాయి స్కెచ్ అనేది మన మున్సిపల్ కమిషనర్ గారు నిర్ణయిస్తారు.
అండ్ ఈ విధంగా మనము చక్కగా ఈ యొక్క శివరాత్రిని ఎంతో భక్తితో శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ వృద్ధులు, ఒంటరి జీవులు, నిరాశ్రయుల అవసరాలను తీర్చడానికి స్వర్ణాంధ్ర నిరంతరం కృషి చేస్తుందని స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అన్నారు. వివిధ కారణాల రీత్యా వృద్ధులు, ఒంటరి జీవులతో పాటు అనేక మంది మధ్య వయస్కులు రోడ్డున పడుతున్నారని, వారి సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తున్న అంశమన్నారు. నిరాశ్రయాలు, అవసరార్థుల కోసం స్వర్ణాంధ్ర ఉచిత అన్నదాన సేవలు పుష్కర్ ఘాట్ ప్రభుత్వ ఆసుపత్రి లాలచెరువు స్వర్ణాంధ్ర ప్రాంగణంలో అందిస్తుందన్నారు. నిరాశ్రయాలను ఆదరించి వారిని తిరిగి వారి కుటుంబాలకు చేర్చడంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత 15 ఏళ్లుగా కృషి చేస్తుందన్నారు. వృద్ధులను ఆదరించడం అందరూ బాధ్యతగా స్వీకరించాలని రాంబాబు కోరారు. ఈ సందర్భంగా నిరాశ్రయ కేంద్రంలో ఉన్న వారిని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో లబ్ధిదారులుగా ఉన్న వారికి దుస్తులను పంపిణీ చేశారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ చేస్తున్న సేవలకు సహకరిస్తున్న దాతలకు రాంబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రావద్దని చెప్పారు కదా, మీకు అలాగే తీసుకోమని చెప్పారు కదా. రాకండి, వెనక్కి రాకండి, మళ్ళీ వస్తారు కానీ రాజమహేంద్రవరం ఆదిత్య బిజినెస్ స్కూల్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఈరోజు విశ్వశాంతి దినోత్సవం సందర్భంగా ర్యాలీని నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ శ్రీ ఎస్పీ గంగిరెడ్డి ర్యాలీని ప్రపంచ శాంతికే, విశ్వ మానవ మనుగడకే అనేక నినాదంతో ప్రారంభించారు. ప్రపంచ శాంతి నెలకొల్పాలని, దానికి అన్ని దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు మరియు మంత్రులు ప్రయత్నించాలని, తద్వారా ప్రపంచ శాంతి నెలకొంటుందని, అన్ని దేశాలలోనూ శాంతిభావం పెరగాలని అన్నారు. విద్యార్థులు ఆదిత్య బిజినెస్ స్కూల్ నుంచి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్, షెల్టన్ హోటల్ మీదుగా ఈ ర్యాలీని నిర్వహించి వరల్డ్ పీస్ సంబంధించిన స్లోగన్ థింక్ పీస్, లివ్ పీస్, పీస్ టుడే, పీస్ టు స్టే, పీస్ ఫర్ ఆల్, బిగ్ అండ్ స్మాల్ మరియు హ్యాండ్ ఇన్ హ్యాండ్, పీస్ విత్ స్టాండ్ అని నినాదిస్తూ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో కళాశాల ప్రిన్సిపాల్ డి రామకృష్ణ, ఎన్ఎస్ఎస్ డీన్ డాక్టర్ జి నాగేశ్వరరావు మరియు అధ్యాపకుడు శ్రీ పి విజయదేవన్ పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన అయిన పే బ్యాక్ టు సొసైటీ నినాదంతోనే సమాజం అభివృద్ధి సాధ్యమవుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నాకా సోమేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కుసుమ సాయిబాబు తదితరులు పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో గల హోలీ ట్రినిటీ చర్చిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా జార్జి ఆంటోనీ వ్యవహరించారు. ఈ అసోసియేషన్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పదవి విరమణ చేసిన 70 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. ఈ అసోసియేషన్ ఏర్పడి సంవత్సర కాలం ముగియడంతో ప్రథమ వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అవలంబించి సమాజంలో అణగారిన వర్గాలకు పే బ్యాక్ టు సొసైటీ నినాదంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. నమస్కారం అండి, నా పేరు దియ్యన రవీంద్రనాథ్ ఠాగూరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఫౌండర్ని. ఈ ఫౌండర్ 2024 ఫిబ్రవరి 14 ఏర్పాటు చేశాం. మా ప్రథమ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలండి. ఈ లీడర్స్ అందరూ జార్జి ఆంటోనీ గారు, నక్కా సోమేశ్వరరావు, సాయిబాబు గారు, రేఫేల్ గారు, డాక్టర్ డిఎస్పీ గారు, వీళ్ళందరూ పెడ్రిక్ గారు, వీళ్ళందరూ కోఆపరేషన్తో ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఈ సెలబ్రేషన్ ఫస్ట్ సెలబ్రేషన్ అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలని, అందరికీ సహాయం చేయాలని అంబేద్కర్ వెల్ఫేర్ తరఫున
మేమందరం కోఆపరేట్ చేయమని కోరుకుంటున్నాం. అయితే ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంటి కాన్సెప్ట్ అంటే, నువ్వు సమాజంలో గౌరవించబడాలి, నీ వాళ్ళని నువ్వు గౌరవించాలి అనే ఒక కాన్సెప్ట్తో మరి మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది అనుకుంటున్నాం. అలాగే మరి సాంఘిక సేవ చేసినటువంటి కొంతమందికి కూడా మీమెంటోస్ ఇచ్చి మరి సత్కరించాలనుకుంటున్నాం. ఇక ముందు హాస్టల్స్లో మరి ఆ పిల్లలకు కావాల్సినటువంటి సదుపాయాల గురించి పోరాటమే కాకుండా సహాయం కూడా చేయాలని మేము తలపెట్టాం. అదేవిధంగా సాంఘిక సమస్యల్లో ఉన్నటువంటి ఎవరైనా వచ్చి సంఘానికి వచ్చినట్టు చెప్పినట్లయితే ఆ సమస్యల మీద మేము స్పందించి ప్రభుత్వానికి తెలియజేసి ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా. ఈ రోజున ప్రథమ వార్షికోత్సవం తలపెట్టామంటే మరి మేము స్థాపించి మా అసోసియేషన్ స్థాపించి ఇప్పటికే సంవత్సరం అయింది. మేము 14/2/2024 స్టార్ట్ చేసాం. ఒక మిత్రులు కొద్దిమందిగా తయారయ్యి ఒక 70 మంది దాకా మెంబర్స్ జాయిన్ అయ్యాం. మెంబర్స్ జాయిన్ అవడంలో మరి రిటైర్మెంట్ అయ్యి ఖాళీగా ఉండి ఓదార్పుగా వీళ్ళందరినీ ఉత్తేజపరచడానికి మరి సేవా కార్యక్రమాలు చేసుకోవాలని మేము తలపెట్టి మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను యాక్చువల్గా గెస్ట్గా వస్తానని అనుకొని సరేనని అన్నాను. కానీ నన్ను ఇక్కడ కూర్చోబెట్టి సన్మానం చేయడానికి నిజంగా నేను అంత సన్మానం తీసుకునేంత పెద్దది కాదు. కానీ మరి పెద్దలు నా పట్ల చూపించిన ప్రేమకు అభిమానానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు నేను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి హెడ్ క్వార్టర్గా ఉన్న ఈస్ట్ గోదావరి జిల్లాలో మరి నేను డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్గా పనిచేస్తున్నాను. రాజమహేంద్రవరం ఆదిత్య బిజినెస్ స్కూల్లో ఈరోజు జేసీఐ రాజమండ్రి పేరల్స్ వారి ఆధ్వర్యంలో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనే అంశం మీద బీబీఏ విద్యార్థులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో నిర్వహించామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి రామకృష్ణ తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంకు నేషనల్ ట్రైనర్ జేఎఫ్ఎస్ కృష్ణభాస్కర్ మరియు జోన్ ట్రైనర్ జేసీ షరీఫ్ విచ్చేశారు. శిక్షణలో భాగంగా విద్యార్థులకు బహిరంగ ప్రదేశాల్లో, వేదికల మీద మరియు ఇంటర్వ్యూలలో ఎలా ప్రసంగించాలో వివిధ కార్యక్రమాలైన స్టోరీ టెల్లింగ్, ఇంటర్వ్యూ స్కిల్స్, జామ్ సెషన్స్ మరియు పవర్ ఆఫ్ గ్రూప్స్ డిస్కషన్లను నిర్వహించారని కార్యక్రమం కోఆర్డినేటర్ శ్రీ పి చక్రధర్ తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన జేసీఐ పెరల్స్ ప్రెసిడెంట్ వాసవి చైతన్య గారికి, వైస్ ప్రెసిడెంట్ లావణ్యని, సెక్రటరీ జేసీ ప్రశాంతి మరియు ట్రెజరర్ జేసీ ప్రవీణ గారులను కళాశాల సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి మరియు డైరెక్టర్ శ్రీ ఎస్పి గంగిరెడ్డి అభినందించారు. శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు కుమారి తేజస్విరెడ్డి మరియు రిషికారాజ్ పురోహితులు మాట్లాడుతూ ఇటువంటి శిక్షణ వల్ల క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎటువంటి భయం లేకుండా పాల్గొని గ్రూప్ డిస్కషన్లు అనర్గళంగా మాట్లాడే విధంగా తయారు చేయగలమని, ఇటువంటి శిక్షణను ఇచ్చిన బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఉంచోండి ప్లీజ్ స్టాండ్. ఎక్స్ట్రా వర్క్ ప్లీజ్ స్టాండ్. ఇప్పుడు నువ్వు చెప్పేసి కూర్చున్నావు కదమ్మా, ఏమైనా అయిందా? ఎవరైనా నవ్వారా? ఎవరైనా కొట్టారా? ఏమైనా ఉపద్రవం జరిగిందా? ఏమీ లేదు కదా. సో వై యు ఆర్ ఫియర్? వై ఆర్ హ్యావింగ్ ఫియర్? ఏమీ అవదండి. సో వెరీ నటోరియస్. సో ఐ గెస్ కేర్ విచ్ షేర్ సూట్స్ మీ. సో షీ ఇస్ అన్ప్రెడిక్టబుల్. Be careful with her, right? Okay. Next. Hello everyone. So I am naughty, cheerful and powerful Pari. 3 adjectives. Super. Excellent. Hello, 3 cheers for her. Yes, madam. Hello everyone. Next. Christy. Hello everyone, I am Deri Dharani. Deri Dharani. Super. Hello everyone, I am Powerful Priyanka. Powerful Priyanka. Excellent. Hello everyone, I am Marvelous Maithili. Marvelous Maithili. All of you please pay attention. Good afternoon everyone, our group name is The Winters. The title name is Picnic. So a group of friends decided to go on a picnic but they don't have any places to visit.
came with the idea to go to waterfalls. Finally, the day was arrived. All arrived to the waterfalls. Two friends saw the caves and they were bent and they were stuck. అక్కడ స్టక్ అయిపోయాక ఏం చేయాలో తెలియక కాపాడండి కాపాడండి అని అరిశారు. So the group of friends don't know about the two who were stuck in the caves. So అక్కడ ఏమనుకుంటారంటే వాళ్ళు అనుకుంటారు ఇక్కడ మనం కేవ్ లో ఉండిపోయాం కదా, వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు అని లోపలికి ఇంకా వెళ్తా ఉంటారు. అక్కడ యాక్చువల్లీ వాళ్ళకి లిపోయిడ్స్ సౌండ్స్ అనేవి వినిపిస్తాయి. బయట వాళ్ళు అనుకుంటారు అవి లిపోయిడ్స్ కాదు డాంకీస్ అని అనుకుంటారు. వాళ్ళు లోపలికి వెళ్ళి చూసేసరికి అవి లిపోయిడ్స్ కాదు డాంకీస్. So at last the moral of the story is believe what you have seen but not what you have heard. So my title is Sacred Donkey. మారేడుమల్లి అనే ఊర్లో ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. అక్కడ రమేష్ సురేష్ ఒకరికి మాటలు రాకపోతే డాంకీకి పూజ చేయాలని ఒకరు చెప్తారు. సో ఆ డాంకీ ఎక్కడ ఉంటదంటే ఒక పర్టికులర్ కేవ్ లోనే ఉంటది. ఆ కేవ్ లోకి వెళ్ళాలంటే చీతా ఉంటది, చీతాస్ ఫ్యామిలీ ఉంటది, దాన్ని దాటుకుని వెళ్ళాలి. వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకుని మారేడుమల్లి కేవ్ వెళ్తారు. వాళ్ళు వెళ్లే దారిలో వాళ్ళకి అసలు ఆ చీతాని కిల్ చేయడం వాళ్ళిద్దరి వల్ల అసలు పాసిబుల్ అవ్వదు. కాబట్టి వాళ్ళకి దెబ్బలు తగిలితే వాళ్ళు ఫైట్ చేసేటప్పుడు అదంతా చూసి వాళ్ళిద్దరూ కిల్ చేయలేకపోతున్నారని వాళ్ళ విలేజెస్ దగ్గరికి వెళ్ళి గ్రూప్ మీటింగ్ వాళ్ళ విలేజెస్ తో మాట్లాడతారు. ఆ మీటింగ్ జీడీలా జరుగుతుంది. విలేజెస్ అందరూ కలిసి జీడీ చేస్తారు. చీతాస్ ని ఎలా తప్పించుకొని వెళ్ళి మనం ఆ డాంకీని తీసుకురావాలి పూజ కోసం. డిస్కస్ చేసిన తర్వాత అందరూ కలిసి చీతాస్ ని హ్యాండిల్ చేస్తారు. ఆ డాంకీని తీసుకుని పూజ సక్సెస్ అవుతుంది. రమేష్ కి మాటలు వస్తాయి. ఇక్కడ ఒకరి ప్రాబ్లం కోసం విలేజెస్ అందరూ మనకి హెల్ప్ చేస్తారు. Moral is unity is strength. Story is Rangacharan. ఓకే, సో స్టోరీలో మనకి 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఒకరు లేజీ అండ్ ఒకరు చాలా యాక్టివ్ అన్నమాట. ఫ్రెండ్ అంటున్నాడు లేజీ అబ్బాయిని ఎప్పుడు అలా డాంకీలా కూర్చునే బదులు ఎక్కడికైనా వెళ్దాం పదా అని అంటున్నాడు. ఆ లేజీ ఫ్రెండ్ ఏమంటాడంటే ఎప్పుడు ఏంట్రా బాబు ఎక్కడికైనా వెళ్దాం అని బుర్ర తింటావు అని అంటాడు. సో ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి వాళ్ళు కేవ్కి వెళ్తారు. ఆ కేవ్స్ లో వాళ్ళు చీతాని చూస్తారు. లేజీ పర్సనే ఫస్ట్ పరిగెడతారు. తర్వాత రోజు వాళ్ళ క్లాస్ రూమ్ లో కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఇలా జరిగింది అని తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. So what do you think is the moral of the story? Anyone? Don't underestimate any church. Actually, the person who is lazy didn't have a purpose or any goal. Now he has a purpose to save his life. So he ran fast. So it's very important to achieve a goal, you have to have a purpose. Thank you. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు ఘన విజయం ఖాయమని రాజశేఖర్ శాసన మండలిలో అడుగు పెడుతున్నారని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కాతర్ గ్రామంలో గంగిన హనుమంతరావు నున్న కృష్ణవారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరంట్ల రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, పరిశీలకులు డొక్క నాగబాబు, ఎం తేజవతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెడుతుందని, అనేక నూతన చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని, శాసన మండలిలో వైకాపాకు బలం ఉంది కాబట్టి బిల్లులను అడ్డుకుంటున్నారని, ఇలాంటి సమయంలో విద్యావేత్త పట్టభద్రుల సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తి మన పేరాబత్తుల రాజశేఖర్ లాంటి వాళ్లను శాసన మండలికి పంపించేందుకు మనందరం కృషి చేయాలని కోరారు. ఓటును ఉపయోగించకుండా చేసి అన్ని సీట్లు వాళ్ళు కైవసం చేసుకున్నారు. 5 సంవత్సరాల పరిపాలన అరాచకం కాండవిల్లింది. రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయింది, అభివృద్ధి లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో కౌన్సిల్లో మెజార్టీ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ వాటిలో కానీ డామినేట్ చేసి వాళ్ళు ఉండటం. ఇప్పుడు అధికారం పోయినా కూడా ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఏర్పడిన ప్రభుత్వం చట్టాలు చేసేటప్పుడు అడ్డుకుంటూ ఉంటారు కౌన్సిల్. ఏదైనా సరే కౌన్సిల్లో కూడా బిల్లు పాస్ కావాలి. ఒక మంచి చేయాలన్నా, ఒక నిర్ణయం చేయాలన్నా కూడా అమలు చేయాలంటే కొంచెం అడ్డంకులు వస్తూ ఉన్నాయి. దీన్ని అధిగమించాలంటే మన అభ్యర్థులు గెలిపించుకోవడం కోసమే కూడా గట్టిగా మనం ఫైట్ చేస్తూ ఉన్నాం.
ఇవాళ 3 పక్షాల నాయకత్వం 3 పక్షాల కార్యకర్తలు అందరూ కలిపి ఇంటింటికి వెళ్ళి ఓటు వేసే కార్యక్రమం. ఇవాళ మన నియోజకవర్గంలో 9,394 ఓట్లు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు ఇంకా కొంతమంది చేరలా. ఎందుకంటే ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఓటు హక్కు 18 ఏళ్ళు నిండిన వాళ్ళంతా ఓటు హక్కు ఉపయోగించుకోవచ్చు, ఓటర్లుగా చేర్చవచ్చు. అయినా టైం అయిపోయింది కనుక ఇది 9,394 ఓట్లు. మన ఊరికి సంబంధించి 888 ఓట్లు ఉన్నాయి. చాలా పెద్ద ఓటింగ్. దాదాపుగా ఒక వంతు మనం భారీగా ఉన్నాం. దీనికి 3 బూతులు ఉన్నాయి. 74, 76, 77 3 బూతుల్లో ఈ 888 మంది కూడా ఓట్లకు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో 55 మంది లేరు, ఊళ్ళో లేరు. 55 మందిని రప్పించుకోవాలి. లిస్టులు అడిగాం, ఇంకా ఇవ్వాలి. మీరు కూడా ఇప్పుడు చాలా అవ్వాలి, సాయంత్రానికి వెళ్ళిపోవాలి. లిస్ట్ అంతా హైదరాబాద్ అమరావతి వెళ్ళిపోవాలి. అందువల్ల 55 మందిని కూడా రక్షించుకోవాలి. 90% పోలయ్యేలా కనీసం చూసుకోవాలి. 90%. అనేక పెండింగ్ విషయాలన్నీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ లేక రైల్వే జోన్ విషయంలో కానీ ఒక సానుకూలమైన విధానం తెచ్చుకున్నాం. ఆర్థిక పరిస్థితి ముందుకు సాగుతున్నాం. నిరుద్యోగాన్ని తొలగించడం కోసం ఇవాళ 6 లక్షల ఉపాధి కల్పన లక్ష్యంగా 6 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి బిగిన్ అవుతూ ఉంది. సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్ళగా ముందుకు తీసుకెళ్తున్నాం. నిరుద్యోగాన్ని తొలగించడం కోసం కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ పరిస్థితిలో కౌన్సిల్లో మెజార్టీ అవసరం అవుతుంది. ఎందుకంటే గతంలో బ్రోటల్ మెజార్టీ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇష్టారాజ్యంగా అందరినీ బెదిరించి బొకాయించి కౌన్సిల్లో మెజార్టీ తెచ్చి ఇవాళ అన్నింటిని అడ్డుకుంటూ ఉన్నాడు. అది తొలగాలంటే మన అభ్యర్థులు కౌన్సిల్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకని పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలంతా పనిచేస్తూ ఉన్నారు. ఆయన గెలిపే మన ధ్యేయంగా ఉండాలి. కౌన్సిల్లో మెజార్టీ సాధిస్తే మంచి బిల్లులు పాస్ చేయించేదానికి, చెడ్డ బిల్లులు తొలగించే, ఆ ప్రభుత్వం చేసిన అరాచకాలను తొలగించేదానికి వీలవుతుంది. అందరూ మద్దతు ఇవ్వమని పేరాబత్తుల రాజశేఖర్ గుర్తు ఒకటో గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించమని విద్యావంతులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భవిష్యత్ తరాలకు మంచి పౌరులకు అందించే దిశగా జువైల్ హోమ్ పనిచేయాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత. ఇరవై 26వ తేదీ మహాశివరాత్రికి గోష్పాద క్షేత్రంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత. పే బ్యాక్ టు సొసైటీ నినాదంతోనే సమాజం అభివృద్ధి సాధ్యం. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.